కవిత గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ నాయకులు భూ కబ్జా చేసిరని చెప్పేసి ఏదేదేదో సొల్లు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కే లేదు. మీకు తెలంగాణ పరువుని గంగలో కలిపినటువంటి గొప్ప చరిత్ర మీది. ఎవరైనా ఏ ఆడబిడ్డన్నా తెలంగాణను ఇంత ఘోరంగా డ్యామేజ్ చేసి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది ఎవరన్నా ఉంటే అది మీరే. మీ నాన్న 9.5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు లేవని నోరు మాట్లాడని భూదందాల కబ్జాల గురించి మాట్లాడని వ్యక్తి ఈరోజు వచ్చి మాట్లాడుతూ మనకు దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. మీరు ఎన్ని దందాలు చేసారో తెలవదు జనాలకు. సోషల్ మీడియాలో కొడితే వస్తున్నది. బట్టల షాపుల దగ్గర పోయి బట్టలు లాక్కున్నారంట, గోల్డ్ షాపుల దగ్గర పోయి గోల్డ్ చైన్ ఇవ్వమని చెప్పారంట, తీసుకొని వెళ్ళిపోయేదంట. మీరు సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు, అది నేను చెప్తున్నది కాదు. ఇట్లా పోతే ఇంకా ల్యాండ్ డీలింగ్స్, ల్యాండ్ స్కామ్లు, ఇంకా గ్రాబింగ్లు ఎన్నో ఇక ఒక్కటా రెండా ఇక మీ గురించి చెప్పాలంటే. ఏం చేసేదమ్మా మీరు అమెరికాలో? మీరు ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశారు కదా. ఒక కంప్యూటర్ సైన్స్ చేసిన వాడికి అమెరికాలో ఎంత వస్తుందమ్మా శాలరీ చెప్పండి? $1,00,000, $1,20,000, మహా అయితే $200K, $200K వస్తుంది. మీ హస్బెండ్ ఏం పని చేస్తుందో మాకు తెలియదమ్మా అక్కడ. మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? మీరు ఏ కష్టం చేసి వచ్చారు? ఏం చేసి వచ్చాయి మాకు కూడా చెప్పండి. మరి ఏం ప్రోగ్రామింగ్ చేశారో కంప్యూటర్ సైన్స్లో మేము కూడా చేస్తాం. ఇప్పుడు ఏఎంఎల్ కూడా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది, వాళ్ళకు కూడా రావట్లేదు మీకు వచ్చినంత శాలరీ. మరి ఏం చేస్తే మీకు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయనే చెప్పాలా మీరు. మీరు పార్టీ పెట్టుకోండి, సంతోషం, ఎవరైనా పెట్టుకోవచ్చు. పక్కా మీరు కాంగ్రెస్ పార్టీకి ఒక బీ టీం లాగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన రోజు మీరు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, మీరు పెట్టిన రోజు వాళ్ళు పెట్టరు. హ్యాండ్ ఇన్ హ్యాండ్గా మీరిద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా ఇది.